ఇవాళ తిరిగి ప్రారంభం కాబోతోంది తెలంగాణ అసెంబ్లీ. 2 బిల్లులకి ఆమోదం తెలపనుంది సభ. స్పోర్ట్స్ తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లుల్ని ఆమోదించే అవకాశం ఉంది. టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. 3 మాజీ సభ్యులకు సంతాపం తెలపనుంది సభ. ఈ నెల ఒకరోజు అసెంబ్లీ సమావేశమైంది. ఆ తరువాత సభ వాయిదా పడిపోయింది. తిరిగి ఇవాల్టి నుంచి మళ్లీ సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి అనే దానిపై ఇవాల్టి బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. మొత్తం 5 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు, విశ్వవిద్యాలయాల సవరణ బిల్లుల్ని ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టబోతోంది. ఈ శాఖల్ని స్వయంగా చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టబోతున్నారు. బిల్లులు ప్రవేశపెట్టిన అనంతరం ఉభయ సభల్లో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ చేపడతారు. రాష్ట్రంలో ఆకర్షణీయమైన స్థలాలు, ఆలయాలు ఉన్నాయి. అయినా ఆశించిన స్థాయిలో పర్యాటకం జరగడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఈ అంశంపై ఇటీవలే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష కూడా జరిపారు. నెలాఖరు నాటికి కొత్త పర్యాటక పాలసీ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పర్యాటక విధానంపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టబోతున్నారు.